పడ్డ తర్వాత రక్తంలో షుగర్ని అదుపులో ఉంచుకునేందుకు క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం మందులు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మందుల ఇన్సులినా అనేది డాక్టర్స్ సిఫారసు చేస్తారు. అయితే మనలో చాలామందికి ఈ రెండింటిలో ఏది మంచిదో అనే సందేహం వెంటాడుతూ ఉంటుంది. షుగర్ జబ్బును అదుపులో ఉంచే మందులు, ఇన్సులిన్ వీటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మాత్రలు అవసరం ఉన్న వాళ్ళకి మాత్రలు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ మాత్రలు అవసరం ఉండే డయాబెటీస్ వాళ్ళు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలంటే వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సినప్పుడు లేదా ఒక మత్తు మందు ఏదైనా పెట్టాల్సిన జనరల్ అనస్థీషియా అనమాట, అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు, శరీరానికి ఏదైనా గాయాలైనా, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే న్యూమోనియా, టీబీ ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఏమైనా అయినా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ తీసుకోకుండా మాత్రలు తీసుకోవటం మాత్రం శరీరానికి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో గుర్తించి డాక్టర్ సలహా ప్రకారం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవటమే మంచిది. ఇంతకు ముందు లేనిది కొంతమందిలో గర్భిణీ దశలో హై బీపీ అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. రక్తపోటు అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది. దీంతో ఇటు తల్లికి అటు లోపల పెరుగుతున్న బిడ్డకు రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తగిన వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ దశలో ప్రమాదకరంగా పరిణమించే హై బీపీకి కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది గర్భిణీల్లో రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? కొంతమందికి జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లం ఉండొచ్చు. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ బీపీ అనేది పెరుగుతుంది. ఇది 20 వారాల తర్వాత వస్తుంది. 20 వారాల కంటే ముందు వచ్చిన బీపీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటేనే వస్తుంది. అంటే ముత్యాల గర్భం ఉండే వాళ్ళకి 20 వారాల కంటే ముందు వస్తుంది ఈ జెస్టేషనల్ హైపర్ టెన్షన్. సో ఇది 20 వారాల తర్వాత వచ్చేదాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ యొక్క జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కొన్ని కారణాల వల్ల ఎక్కువగా వస్తుంది. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. తర్వాత మ్యారేజ్ అయిన 1 సంవత్సరం లోపట వాళ్ళు గర్భం దాలిస్తే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరు అమ్మడలు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. లేదా వాళ్ళకి రీనల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి రావచ్చు, లేదా డయాబెటీస్ ఉంటే వాళ్ళకి రావచ్చు. ఇలాగా కొన్ని మెడికల్ డిజార్డర్స్, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఇలాంటివి ఏమన్నా ఒక తల్లికి ఉంటే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది ఈ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అనేది కూడా కొన్ని కారణాల వల్ల కొంతమంది స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. జనరలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది ఇది, కానీ వెరీ రేర్లీ అది సెకండ్, థర్డ్ ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు.